అల్లూరు మండలం గోగులపల్లిలో జరిగిన పోలేరమ్మ తల్లి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. గోగులపల్లి గ్రామంలో 45 లక్షలతో సిమెంట్ రోడ్ నిర్మిస్తానని ఈ గ్రామ ప్రజలు నా మీద చూపుతున్న అభిమానం ఎనలేనిదని తెలిపారు. పెద్దగా కనిపించలేదు అసలు. ఫస్ట్ వీక్ పైన పెట్టుకోవచ్చు సార్. ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు. నాకు మంచి మెజార్టీనిచ్చి ఈ గ్రామం నుంచి నేను మొట్టమొదటిగా అల్లూరు మండలంలో మొట్టమొదటి నేను ఎలక్షన్ నిమిత్తం కావచ్చు ముందుగా దేవుడి దర్శనానికి వచ్చింది ఈస్ట్ గోగులపల్లికి. ఆనాడు కూడా ఆ తల్లి దీవెనలు, మీ ఊరు ప్రజల ఆశీస్సులు అన్నీ కలగలిపితే నాకు ఎలక్షన్లో ఒక మంచి మెజార్టీని ఇచ్చారు. ఈ సందర్భంగా గోగులపల్లి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఓట్లేసింది ఒక్కరోజు, నేను మిమ్మల్ని కాపాడుకోవాల్సింది 5 సంవత్సరాల పాటు. నిత్యం మీ గ్రామం గురించి, మీ ప్రాంత అవసరాల గురించి నిత్యం కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అందుకే మొట్టమొదటిగా ఈరోజు ఆ తల్లి దర్శించుకొని మీకు అందరికీ ఒక మాట ఇస్తున్నా. ఈ గ్రామానికి మీ తార్ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు 45 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేశాం. మీ ఊరికి సిమెంట్ రోడ్ వేయించుకోవడానికి ఇప్పుడే మన నాయకులు కూడా తెలియజేయడం జరిగింది. మళ్ళా రోడ్ వేసిన తర్వాత ఓపెనింగ్కి మళ్ళా నేను తప్పకుండా కూడా వస్తాను. అదేవిధంగా మీ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య పైడేరు సమస్య. పైడేరు ఎల్లం వల్ల పంట పొలాలు నాశనం అవుతున్నాయి, నారుమళ్ళన్నీ ఇబ్బందులు పడుతున్నారు, పొలాలన్నీ మేట కోరుతున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో పైడేరుకు సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత కూడా మీకు హామీ ఇస్తున్నాను కూడా మీకు అందరికీ కూడా మాటిస్తూ, ఈ 5 సంవత్సరాల్లో గోగులపల్లిలో ఎక్కడ కూడా మట్టి లేని రోడ్లుగా సిమెంట్ రోడ్లుగా వేసి మళ్ళా మీ ముందుకు వస్తానని మాటిస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినందుకు తూర్పు గోగులపల్లి ప్రజానికానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.